సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో పోచమ్మ ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ మన ముందుకు రాబోతుంది ఆహాలో on 17th. సో ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. డేవిడ్ అండ్ ఇవా మనతో ఉన్నారు. సో అర్జున్ అంబటి గారు అండ్ పూజ గారు. సో ఏంటి అంటే పోచమ్మ అని టైటిల్ పెట్టారు, వీళ్ళిద్దరేమో క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకున్నారు. సో ఎలా కనెక్టివిటీ ఉంది ఏంటి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. అండి అవన్నీ చెప్పేసి 17th చూడరు కదా. అవన్నీ చెప్పక్కర్లేదు, బట్ అమ్మవారి ఫోటో పెట్టారు, మీరేమో డేవిడ్ అని మీ లుక్ ఏమో మెల్ల సిలువ వేసుకొని డిఫరెంట్గా చూస్తారు. ఇలానే ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి మా సిరీస్ లో, ఇంకా చాలా ఉన్నాయి, చాలా దాచారు లోపల కుప్పలు కుప్పలు చాలా దాచాం. ఓకే, కానీ అన్న మీ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ కన్నింగ్ అని చెప్పను, బట్ ఇట్స్ లైక్ మీరేనా పట్టుకునేది, లేదంటే ఏం పట్టుకుని హీరో క్యారెక్టరా లేదంటే విలన్ క్యారెక్టర్? అట్లా ఏం లేదు ఇందులో. హీరో విలన్ అట్లా ఏం ఉండదు. ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ఎట్లా అంటే కొంచెం నా రోల్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం డామినేటింగ్గా, అందరి మీద అథారిటీ ఉన్నట్టు, కొంచెం అట్లా కొంచెం యాంగ్రీగా అట్లా కనిపిస్తుంది. అండ్ అట్లా మెయిన్గా ఒకళ్ళ మీదే ఇది వెళ్తుంది అట్లాగేం లేదనమాట. ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, దాని చుట్టూ జరిగే పరిణామాలు, అండ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టరు ఎట్లాగా దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనే దాని మీద వెళ్తుంటుంది. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది పూజ గారు ఇందులో? యా, సో ఈవా చాలా స్ట్రాంగ్ గర్ల్ అండి, స్ట్రాంగ్ విమెన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే మైండ్ సెట్తో ఉంటుంది ఆల్వేస్. వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి ఏం జరిగినా సరే షీల్ బి లైక్ ఫస్ట్ వాళ్ళని సేవ్ చేయాలి అన్న మైండ్ సెట్లో ఉండే అమ్మాయి. అండ్ అంటే ఆ క్రిస్టియానిటీ, హిందూయిజం అమ్మవారి ఫోటోకి ఎలా కనెక్టివిటీ చేస్తున్నారు? ఆ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అట్లా ఏమీ లేదు. ఏంటంటే జస్ట్ ఒక ఫ్యామిలీ ఒక చోట నుంచి వస్తారు ఒక చోటకి, అక్కడ సెటిల్ అవుతారు. అండ్ అక్కడ వాళ్ళు అనుకోకుండా కొన్ని థింగ్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమేమి పరిణామాలు ఫేస్ చేశారు, ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అండ్ అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా అనే దాని మీద రన్ అవుతుంటుంది. ఓకే, మా వరకు మాకు అర్జున్ అంబటి గారు ఈజ్ లైక్ అంటే అండర్ రేటెడ్ యాక్టర్ అని చెప్పుకుంటాను. గుడ్ పెర్ఫార్మర్ వేర్ స్కోప్ దొరకలేదు ఇంకా అని. పోచమ్మ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీకు ఇవ్వగలుగుతుంది అనుకుంటున్నారా? ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నేను ప్రీవియస్గా వర్క్ చేసిన వాటికి కంపేర్ చేస్తే కనుక అంత స్కోప్ ఉండదు. బికాస్ ప్రీవియస్గా నేను వన్ మ్యాన్ షో లాంటివి చాలా చేశాను. సో ఇది అలా కాదనమాట. సో సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు చూసుకుంటే, అచ్యుత్ సారు, రమేష్ చంద్ర సారు, అండ్ కృతి మ్యామ్ అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ సో ఒకళ్ళ మీద నా మీద కన్నా డామినెంట్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు చాలా బాగున్నారు. ఓకే, అంటే డామినెంట్ పెర్ఫార్మెన్స్ ఎంత చేసినా అర్జున్ అంబటికి దొరికే కావాల్సిన రికగ్నైజేషన్ అది ఈ క్యారెక్టర్ ఇవ్వగలుగుతుంది. అంటే మీరు చేస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా, ఎక్కడో ఇంకా చాలామందికి అర్జున్ అంబటి ఎవరో తెలియదు అనే ఫీల్ చాలామందికి ఉంది. ఆ రికగ్నిషన్ మెయిన్, మనం ఎంత కష్టపడేది చేసేది టు గో ఇన్ టు ద ఆడియన్స్. సో ఆడియన్స్లోకి వెళ్ళే క్యారెక్టర్. అంటే ప్రీవియస్గా మీరు సినిమా కూడా చేశారు, విచ్ దట్ మూవీ పెర్ఫార్మ్డ్ వెల్, బట్ అర్జున్ అంబటి వాస్ నాట్ నోన్. అది ఎందుకు తెలీదు అంటే బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్, జెండర్. దీనివల్ల నా పేరు తెలుసు కానీ నేనని చాలా మందికి తెలియదు. అదే, సో అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా అంటే చాలామంది ఊహ ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సంథింగ్ విల్ హ్యాపెన్ బిగ్గర్ ఇన్ లైఫ్. సో అది తర్వాత హోస్ట్ చేశారు, దాంట్లో బిగ్ బాస్ మళ్ళీ వీకెండ్ వచ్చే వాళ్ళని ఇది కూడా. సో ఎక్కడ ఇంకా ల్యాగ్ అవుతున్నారు మీరు అనే ఫీలింగ్లో ఉన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్? ల్యాగ్ అంటే ల్యాగ్ అని నేను అనుకోను. వాట్ ఎవర్ వర్క్ ఇట్ కమ్స్ ఐ డూ ఫర్ సర్వైవింగ్, అది తప్పు కాదు. బట్ అప్గ్రేడింగ్ వైజ్ వెళ్తున్నాను అంతే. వెరస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అండర్ రేటెడ్ యాక్టర్, ఇంకా మంచి ఆపర్చునిటీ రాలేదు అనేది ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ట్రూ. ఇప్పుడున్న ట్రెడిషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పెద్ద సినిమాల్లో కనపడి మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి అవసరం లేదు అనే స్టేజ్కి రావాలని నేను ట్రై చేస్తున్నాను. సో హోప్ సో అది దొరుకుతుందేమని అని అనుకుంటున్నాను. ఓకే, సో పూజ గారు మీకేంటంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు ప్లే? గ్యాప్ తీసుకున్నారు, ఒక వెబ్ సిరీస్ చేశారు ముందు ఈటీవీ ఉంది, అండ్ ఇప్పుడేమో ఆహా. బోత్ ఆర్ బిగ్ బ్యానర్స్, తక్కువ చేయడానికి లేదు ఎవరు కూడా. సో దాంట్లో అంత రికగ్నిషన్ మీకు సేమ్ దొరకలేదు. బట్ ఆహా మీకు ఇప్పుడు పోచమ్మతోటి
ఇస్తుందా? అండ్ మీకంటూ ఒక సెపరేట్ క్యారెక్టర్స్ చేయాలి, ఎలా ఉండాలి? బికాజ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక డ్రీమ్ తోటి వస్తాం. రైట్ సార్. వాట్ వాజ్ యువర్ డ్రీమ్ టు బీ? సో డెఫినెట్లీ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. ఒక మంచి ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. లైక్ పీపుల్ షుడ్ నో మీ, లైక్ షీ ఈజ్ ద గర్ల్, పూజ ఈజ్ దేర్ అండ్ షీ డూ వెల్. తను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే చాలా పికీగా చేసుకుంటుంది, మనం తన పర్ఫార్మెన్స్ చూడొచ్చు అని. లైక్ ఐ వాంట్ దట్, సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్. ఓకే. అన్న, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉందని మీ ఫీలింగ్? మీకంటూ పర్సనల్గా వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ బిగ్ బాస్? అండ్ నేను చాలామంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాట్ దే ఫెల్, కొంతమంది మాకు బాగుంది లైఫ్, దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, ఐ హ్యావ్ ఇట్. ఏముందండి బిగ్ బాస్లో, ఏం లేదు, వెళ్ళొచ్చాక నేను ఇలాగే ఉన్నానని కొంతమంది అన్నారు. వాట్ అర్జున్ అంబటి ఫీల్స్ అబౌట్ బిగ్ బాస్? అంటే బిగ్ బాస్ వల్ల ఏదో చేంజ్ అయిపోతుంది అనేమి లేదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేక్ యూ సెల్ఫ్. అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు మాకేం లేదండి తర్వాత అంటే, వాళ్ళు ఏదైనా ట్రై చేసి కొత్తగా ఏదైనా మనం కెరియర్ గ్రోత్ అవ్వడానికి, కెరియర్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఇట్లా ఏమైనా ట్రై చేస్తూ ఉండి సక్సెస్ అయితే కనుక దే విల్ ఆబ్వియస్లీ సే దట్ ఉంది అని. అండ్ చాలామంది బాగుంది అన్నోళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్తో కొత్తగా నేమ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే దిల్ స్టార్ట్ సమ్ ఛానల్, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కానీ ఆ ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక 1 year పాటు వాళ్ళకి షాప్ ఓపెనింగ్స్, అమ్మాయిలు అయితే లేకపోతే అబ్బాయిలు అయితే ఏమన్నా బ్రాండ్స్ కొలాబరేషన్స్ చేయడం, రీల్స్, వాళ్ళు యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే. బిగ్ బాస్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి రికగ్నిషన్ అనేది వస్తుంది, నోన్ యాక్టర్ అయినా అన్నోన్ యాక్టర్ అయినా సరే. ఎందుకంటే బిగ్ బాస్ సినిమా చూసేవాళ్ళు చూస్తారు, టీవీ చూసేవాళ్ళు చూస్తారు, కాబట్టి రికగ్నిషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనే దాని మీద మీరు అడిగే మీ ఇప్పుడు దాకా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు సమాధానాలు ఎలా యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి అది. ఓకే. ఇప్పుడు ఇంకొక అవకాశం వస్తే మళ్ళీ వెళ్తారా హౌస్లోకి? డిపెండ్స్. ఇంకా అంటే కొంతమంది సెకండ్ ఛాన్స్ వచ్చి వెళ్ళిన వాళ్ళు డిపెండ్స్. ఇప్పుడు మీరైనా సరే నేనైనా సరే లైఫ్లో బిజీగా ఉండి దానికన్నా బెటర్ పొజిషన్లో ఉండి మనం పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కిందకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు, 1 step అహెడే ఉంటాం. లేదా నాకు ఇంక వేరే ఆపర్చునిటీస్ లేక ఫర్ సపోజ్ నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నాను గ్రోత్లో, మళ్ళీ నేను జనాల్లోకి రావాలనుకుంటున్నాను అంటే తప్పలేదు వెళ్తాము. ఓకే, సూపర్. ఫ్యాక్ట్, ఓపెన్గా మాట్లాడితే నిజం అది, రైట్ అండి, పర్ఫెక్ట్ అది. అంటే మనం వెళ్ళేది పైకి వెళ్తున్నప్పుడు వెనక్కి ఎందుకు చూడాలి, చూడకూడదు, రిటర్న్ బ్యాక్ అనేది ఉండకూడదు. అండ్ పూజ గారు మీరు కూడా నాగార్జున గారితో యూ డిడ్ ఇట్, బిగ్ బాస్కే యాడ్ చేశారు, బిగ్ బాస్కి ఎంట్రీ కోసం ట్రై చేయలేదా? మీకు వెళ్ళాలని ఉండిందా ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్? ఐ నెవర్ థాట్ సార్, లైక్ ఒపీనియన్ అంటూ రైట్ నౌ ఏం లేదు. ఐఎమ్ లైక్ రైట్ నౌ నా మైండ్లో ఒకటే ఉంది, ఐ వాంట్ టు డూ యాక్టింగ్. ఓకే. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్, అంతే. సో మేబీ లేటర్ వీ డోంట్ నో సార్, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అనేది మన చేతిలో ఉండదు. ఫ్యూచర్ అనేది డెఫినెట్లీ ప్లాన్ చేసుకుంటాం సమ్వేర్ సమ్హౌ, బట్ అప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు విల్ టేక్ ద డెసిషన్స్, రైట్? సో మేబీ డోంట్ నో. బట్ అవకాశం వస్తే వెళ్తారా? అదే సార్, అంటే అప్పుడున్న సిచ్యువేషన్ ఏమనిపిస్తే ఇఫ్ తీసుకోవాలి ఆ డెసిషన్ అనుకుంటే తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు అనుకుంటే లేదు. ఓకే. నా ఇద్దరికి కూడా సేమ్ క్వశ్చన్, మీరు చేసిన ఫస్ట్ ఆడిషన్ మీకు గుర్తుందా? యా, గుర్తుందా? దేనికి, ఏం చేశారు, ఏంటి? అంటే మనకి ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడానికి లాట్ ఆఫ్ ఆడిషన్స్ ఇస్తాం. ఫస్ట్ ఆడిషన్ అండ్ ఫస్ట్ రిమార్క్ అది మనకి ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది. సో మీరేంటి, ఎక్కడ ఇచ్చారు, ఏంటి? ఇది జనరల్గా ఎప్పుడు ఫ్రెండ్స్కి చెప్పాను బయట, కానీ ఎప్పుడు ఆన్ కెమెరా చెప్పలేదు. నా ఫస్ట్ ఐటీ జాబ్ మానేసాక ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నా ఫ్రెండ్ ఉన్నారు డిజైనర్ బాబీ అని, తనతో ఉండేవాడిని. తను ఒక మూవీకి డిజైనింగ్ చేస్తున్నారు. అయితే ఇట్లా 4 heroes ఉన్నారు, అందులో ఒక హీరో కావాలి, చేస్తావా అంటే, సరే అప్పుడే మానేసాం కదా, ఐటీ జాబ్ మానేసాను, జిమ్కి వెళ్ళి 6 pack అది సరే వై నాట్ చేద్దాంలే సరదాగా అని చెప్పి 0 యాక్టింగ్,
యాక్టింగ్ అంటే ఎప్పుడు కాలేజ్ డేస్లో ఇట్లాగా డ్యాన్స్ వేయడం ఇది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొఫెషనల్గా కెమెరాని ఫేస్ చేసింది లేదు, ఎప్పుడు చేసింది లేదు. చేస్తావా అంటే సరే గుడ్డిగా సరే చేద్దాం, ఎందుకు ఆపర్చునిటీ వస్తున్నప్పుడు ఎందుకు గ్రాప్ చేసుకోకూడదు అని చెప్పి ఒప్పేసుకున్నాను, చేసేసాను. ఎవ్రీ వన్ వాజ్ న్యూ ఎక్సెప్ట్ వన్ యాక్టర్. ఒక అతను తమిళ్లో చేశాడు, ఇంకొక అతను క్రాంతి అని తను ఒక 2-3 మూవీస్ చేశాడు. ఇంకా అందరూ కొత్త వాళ్ళు అనమాట. అయితే డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో న్యూ పర్సన్. 4 హీరోలు అట్లా ఉన్నప్పుడు ఫ్యూ టైమ్స్ డైరెక్టర్ ఏంటంటే కొంచెం తిట్టడము, చిన్న చేసి మాట్లాడడం ఇట్లా చేసేవాడు. అఫ్కోర్స్ నేను అది డైరెక్టర్ తప్పను, మేబీ ఫ్రస్ట్రేషన్ వల్ల వర్క్స్ వల్ల చేయడము, అవుట్పుట్ కోసం వచ్చి వాటి అది ఒక్కొక్కప్పుడు సర్లే అని అర్థం చేసుకునేవాడిని, ఒక్కొక్కప్పుడు నాకు ఏంటి వీడు కావాలని చేస్తున్నాడా అని ఇట్లా అనిపించేది. సో అది కొంచెం ఎక్కువ రోజులు జరిగింది మూవీ, 2-3 ఇయర్స్ ఏమో జరిగినట్టు. ఆయన మీద కోపంతో నేను యాక్టింగ్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు నాకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే అర్ధనారి, భానుశంకర్ సార్ మూవీ. ఆయన మీద కోపంతో వెళ్ళి అర్ధనారి సినిమాకి నాకు ప్రీ ప్రొడక్షన్ చాలా టైం దొరికింది. సో రోజు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినట్టు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేవాడిని. రోజు అక్కడ ఒక సీన్ చెప్పేవాళ్ళు, ఓన్గా ప్రాక్టీస్ చేసేవాడిని, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాడిని. కొన్ని ఎల్జీబీటీ పార్టీస్కి అటెండ్ అయ్యి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అని చూసుకునేవాడిని. ఎంత గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసి అలా నేర్చుకొని, అండ్ లొకేషన్లో కూడా కెమెరా లెన్స్ దగ్గర నుంచి ట్రాక్ వేసినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, సిగ్గు లేకుండా వెళ్ళి కెమెరామెన్ని 10 సార్లు ఇసుకిచ్చి అడిగి డైరెక్టర్ గారిని. ఆయన ఏంటంటే అంతకుముందు రాజు మహారాజు, సరదాగా మైతులో మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, ఎవరే అతగాడు. ఆయన చెప్పిన ప్రతిదీ మైన్యూట్ కూడా పట్టుకొని, ఒక కెమెరా పైనుంచి కిందకి ఇలా వస్తున్నప్పుడు ఆర్టిస్టు ఏడ్చేటప్పుడు కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లేదా ట్రాక్ అండ్ ట్రాలీ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నప్పుడు కానీ రైట్ నుంచి, ఇవన్నీ ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ పట్టుకొని, లెన్స్ కూడా 45 లెన్స్ వేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కవర్ అయింది, ఒక ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్రీగా మూవ్ అవుతాడు, ఎంత స్పేస్ ఉంటుంది, మనం క్లోజ్ పెట్టినప్పుడు కదలకుండా ఎంతలో యాక్టింగ్ చేయాలి, ప్రతి మైన్యూట్ పట్టుకొని ఇంకా పిచ్చి పెట్టినట్టు నేర్చుకొని ఆయన కర్మకి అది ఇంకా జరుగుతుంది సినిమా. ఓకే. అప్పుడు నేను చూపించాను అనమాట. ఓకే. ఎందుకే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి మరి, ఏమైంది ఫైనల్? అలా ఏం లేదు, ఫ్యూ ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత ప్రాజెక్ట్ చాలా డిలే అయ్యి ఇప్పుడు చాలా కొంచెం లేట్గా రిలీజ్ చేసుకున్నారు. తర్వాత నేను ఇంకా అంటే అది రివెంజ్ లాగా నేనేం అనుకోలేదు, అది నాకు మంచిదైంది. మీకోసం ఆయన మీద కోపం వచ్చి నేను రివెంజ్ అనే అనుకున్నా, అది నాకు మంచిదైంది లైఫ్లో. ఓకే. సో అలా ఈ రోజున ఈ స్థాయికి ఒక రివెంజ్ కోపం మీద నేర్చుకున్న ఆడిషన్ నాకు ఇట్లా అయింది. అంటే ఐఐటి జాబ్ ఎందుకు వదిలేశారు? అంటే వాట్ మీకు చిన్నప్పటి నుంచి ఉందా ప్యాషన్ యాక్టింగ్ మీద, లేకపోతే ఎవరిని చూస్తూ, ఎవరి ఇన్స్పిరేషన్ తోటి? అంటే యాక్టింగ్ చెయ్యాలి అనే పిచ్చి ఎప్పుడు లేదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో మై ఫాదర్, మై పెదనాన్న వాజ్ బిగ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అక్కడ విజయవాడలో. ఓకే. మా ఫాదర్ చేశారు కానీ ఎక్కువ చేయలేదు, మా పెదనాన్న ఎక్కువ చేశారు అనమాట. అదొకటి ప్లస్ చిన్నప్పుడు ఇంట్లో ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తా, ఎస్వి రంగారావు గారి సినిమాలు ఎక్కువ, టీవీ ఎక్కువ చూసేవాడిని. సూపర్. ఎస్వి రంగారావు గారిని చూసి 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 సూపర్. వస్తా ఆయన గురించి మాట్లాడారు. ఓకే. యా పూజ గారు మీరు చెప్పండి. యా ఆల్మోస్ట్ అండి, నాది కూడా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సే ఉంది. ఫస్ట్ ఆడిషన్, అందుకే నాకు గుర్తుంది, జనరల్గా మర్చిపోతుంది. అంటే ఫస్ట్ ఇప్పటికే అది రిమెంబర్. సో ఐ రిమెంబర్ ఒక ఫ్రెండ్ త్రూగా ఐ గాట్ ఏ కాల్ దట్ సమ్ డైరెక్టర్, హిస్ వెల్ నోన్ డైరెక్టర్, ప్రీవియస్ మూవీకి అవార్డ్ కూడా వచ్చింది. ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ అనమాట, మూవీ చాలా పెద్ద హిట్. సో ఓకే, ఐఎమ్ గెటింగ్ ఫస్ట్ ఆపర్చునిటీ అని వీ వెంట్ ఫర్, నేను, మా ఫాదర్ అండ్ మై బ్రదర్. లైక్ ఫస్ట్ టైం, అది నాకు తెలీదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, జీరో నాలెడ్జ్, అసలు ఆడిషన్స్ ఏంటి, సినిమా ఎక్కడ ఏంటి అదేం తెలీదు. సో మేము వెళ్ళాం, మై ఫాదర్ టుక్ మీ, మేము వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళాం. ఫుల్గా వర్షం పడుతుంది, ఈవెన్ దో వీ టుక్ వన్ క్యాబ్ అండ్ వీ వెంట్. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాము. దెన్ మొత్తం సెటప్ ఉంది.
అక్కడ వెళ్ళడమే కొంచెం వైబ్ డిఫరెంట్ ఉంది సార్. ఐ ఫెల్ట్ ఇప్పుడు మా డాడీని ఒప్పించడమే పెద్ద టాస్క్ అంటే ఇక్కడ చూస్తే ఏంటి ఇలా ఉంది, నాకు అర్థం కాల, ప్రొఫెషనల్గా అనిపించలేదు. బట్ మై పేరెంట్స్ ఆర్ దేర్ విత్ మీ. ఐఎమ్ లైక్ ఓకే. అండ్ ఫస్ట్ ఆడిషన్ ఐ డోంట్ నో వాట్ టు డూ. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఈజ్ తెలుగు అండ్ రిమైనింగ్ ఒక 1-2 లాంగ్వేజెస్లో. దెన్ దేర్ ఈస్ అ డైరెక్టర్, ద టీమ్, కెమెరా సెటప్ అండ్ ఆల్ ఈస్ దేర్. నేను లోపలికి ఎంటర్ అయ్యాను. మై పేరెంట్స్ ఆల్సో దేర్. ఆయన వచ్చి ఓకే మీ అందరు కూడా ఆడిషనా అన్నారు. మా ఫాదర్ని ఓకే, మొత్తం అందరినీ అనుకున్నారు. ఐ సెడ్ నో దే ఆర్ మై పేరెంట్స్ అని అంటే హీ థాట్ నాకు తెలుగు రాదు, నేను నార్త్ అమ్మాయిని అనుకున్నారు. తెలుగులో బండ్లు బూతులు తిట్టారు. ఐ డోంట్ నో వై హీ సెడ్ లైక్ దట్. ఆయన నమ్మకం లేకపోతే ఎందుకు వచ్చేస్తారో తెలీదు అని చాలా అలా మాట్లాడారు సార్. నేను ఒక్కసారికి షాక్, ఏముంది ఇందులో, వాట్స్ రాంగ్, మా ఫాదర్ అండ్ మై బ్రదర్ ఈస్ దేర్, వై హీ సెడ్ లైక్ దట్. అండ్ హీ థాట్ నేను సమ్ నాట్ గర్ల్ అని తెలుగులో వాళ్ళ టీం దగ్గర ఆయన తిడుతున్నారు. నాకు అర్థమైంది ఆబ్వియస్లీ. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఆడిషన్ కోసం రెడీగా నిల్చుని ఉన్నాను. ఓకే, ఆయన టోన్ కొంచెం బాడీ లాంగ్వేజ్ మారింది. ఆయన ఏదో అన్నారు సార్, ఓకే డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అంటే, సార్ ఐ నో తెలుగు, యూ కెన్ టాక్ టు మీ తెలుగు అని చెప్పా. దెన్ ఓకే సరే ఏదో చేయించండి అన్నట్టు చెప్పారు. దెన్ నేను ఐ డిడ్ ఆడిషన్, బట్ ఐ వాజ్ వెరీ అప్సెట్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఏం తెలీదు, ఎంతో నమ్మకంతో ఎంతో ప్యాషన్తో వచ్చాను. బట్ సమ్వేర్ అది వర్కౌట్ అవ్వలే, రాంగ్ ప్లేస్లో ఉన్నాను. మై ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్. అది ఇంకొక టాస్క్. మరి తర్వాత పేరెంట్స్ ఎలా ఎగ్జాక్ట్లీ ఆడిషన్ ఇచ్చాను. ఐ సెడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. బయటకు వచ్చాక మై డాడ్ సెడ్ వద్దు వద్దు వదిలేసే, ఇవన్నీ పెట్టుకోక మైండ్లో, లీవ్ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఎక్సెప్ట్ యాక్టింగ్ అని స్ట్రైట్గా నాతో అనేసారు. మా తమ్ముడు కూడా ఉన్నాడు. మీ సిస్టర్కి చెప్పేసి మీ అక్కకి యాక్టింగ్ తప్ప ఏదైనా చేసుకోమన్నా, ఇలాంటివి వద్దు, రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, బికాస్ దే ఆర్ పేరెంట్స్, దే డోంట్ నో ఎనీథింగ్. నాకు ప్యాషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ ఇంకా అది ఎక్స్పీరియన్స్ చేసాం సార్. ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. సూపర్. అంటే జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డాడీ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు రియాక్షన్ ఏంటి డాడీ? దట్స్ వాట్. అంటే నాకు టైం పట్టింది సార్. నేను అడిగా, చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ బికాజ్ ఆయన కళ్ళతో చూసారు, వీఆర్ నాట్ గెటింగ్ ద రెస్పెక్ట్, వై మై డాటర్ షుడ్ ఫేస్ ఆల్ దిస్ యూనో. నేను లేదు డాడీ, వన్ టైంలా జరిగింది, అందరూ అలా కాదు, మేబీ దట్ వీఆర్ లైక్ బ్యాడ్ పీపుల్ ఒక్కొక్కడు ఉంటారు, ఇట్స్ ఓకే, ఐ విల్ టేక్ కేర్ అని. ఇట్ టుక్ మీ ఫ్యూ ఇయర్స్ టు కన్విన్స్ హిమ్. ఓకే. లేటర్ స్లోలీ ఐ అలా లాక్కుంటూ నవ్ ఐఎమ్ హియర్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ సో సపోర్టివ్ నౌ. సూపర్. సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అండ్ మీకెవరు ఇన్స్పిరేషన్, అంటే ఏంటి ఆ యాక్టింగ్ మీద అంత పిచ్చి ఏంటి? సార్ యా, ఐ విల్ టెల్ యూ. యాక్చువల్లీ మై ఫ్యామిలీ ఈజ్ లైక్ బిగ్ మెగా ఫ్యాన్ అనమాట. హోల్ ఫ్యామిలీస్ మొత్తం అలా. మా మావయ్య, నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగా. మా మావయ్య ఏంటంటే పిచ్చి, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు, మొత్తం హోల్ ఫ్యామిలీ అంటే. సో చిన్నప్పుడు ఆయన ఇది మెగాస్టార్ గారిది ఏదైనా ఒక మూవీ రిలీజ్, సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయంటే అప్పుడు DVD ప్లేయర్స్ ఉండేవి కదా, CD ప్లేయర్స్, క్యాసెట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టి హిజెస్ డాన్స్ చేయి లైక్ ఆయన లైక్ హిస్ డాటర్. ఆయన డాన్స్ చేయమని అలా కూర్చోబెట్టి, ఇది నువ్వు పవన్ కళ్యాణ్ గారు అని, మెగాస్టార్ అని ఇలా చెప్పి ఆయన ఫీడ్ చేశారు నా మైండ్లో. ఓకే. ఎస్, దట్ ఈస్ ద రీజన్ సార్. ఆయన ఫీడ్ చేశారు నా మైండ్లో, అంటే అంత పిచ్చి చిరంజీవి గారు అంటే. ఓకే. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ అది వచ్చేసిందని నేను అంటే చిరంజీవి గారిని అలా చూస్తూ ఆయన అల్లో కూర్చోబెట్టి మూవీ వస్తే ఇంకా పెట్టి, ఒక ఇది చిరంజీవి గారు, సీ హౌ ఈజ్ డూయింగ్ అండ్ ఆల్, ఇలా సార్ అవి చెప్తూ ఇంకా ఐ థింక్ దట్స్ ద థింగ్.
అర్జునన్న, మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక డ్రీమ్ రోల్ పెట్టుకుని ఉంటాం మనం. విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ఒక గ్రాండ్యూర్ ఫిలింలో ఒక అంటే మనకు గుర్తింపు కోసం మీకంటూ ఒక, లేదంటే ఒక ఎవరిదన్నా బయోపిక్ లైక్ ఇతను నేను చేయొచ్చు, నేను ఇతను బయోపిక్ సెట్ అవుతాను, ఐ వాంటెడ్ టు అనే లాంటిది ఏదైనా ఉందా డ్రీమ్ రోల్? అంటే డ్రీమ్ రోల్ అని చెప్పాను కానీ నాకు వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని బాగా ఎప్పటి నుంచో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే ఉండేది. ఒక హీరో అనే లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా వీడు దానికి జస్టిఫై చేస్తుండే, ఆయన చేస్తాడరా అనేది ఒక వర్స్టైల్ యాక్టర్ అంటే అర్జున్ అనేది గుర్తు రావాలి, ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అనేది ఆ గోల్ ఎప్పుడైతే రీచ్ అవుతానో అప్పుడు బయోపిక్ ఏది చేస్తే నాకు సూట్ అవుద్ది, ఎవరు చేస్తే నేను అఫ్కోర్స్ ఎస్వి రంగారావు గారిది ఇష్టం చెయ్యాలని ఉంది కానీ బట్ దానికి నేను సెట్ అవుతానా లేదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఇష్టమని నేను చేసేసి నా ఫేవరెట్ యాక్టర్ దాన్ని నేను ఇది చేయలేను, పాడు చేయలేను. అది కనుక ఫస్ట్ ఆ వర్స్టైల్ యాక్టర్ లెవెల్కి రీచ్ అయ్యి గుర్తింపు తెచ్చుకొని ఉంటే అప్పుడు ఏమన్నా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సూట్ అయ్యి ఎవ్రీథింగ్ గెటప్ అన్నీ ఓకే అంటే అది ట్రై చేస్తాను, లేదంటే లేదు. అప్పటిదాకా ఆలోచన లేదు. ఇంకా లాట్ ఆఫ్ టైం ఇంకా ఆ లోపల నాకు తెలిసి సెట్ ఖచ్చితంగా ఆయనతో ఒక డైలాగ్ అయితే చెప్పిస్తాను లాస్ట్లో, అది ప్రిపేర్ అయి ఉండండి. అంటే నేను అట్లా నాకు అఫ్కోర్స్ నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడూ నేర్చుకోలేదు. బట్ పౌరాణిక వేషాలు అయితే వేశాను, హిరణ్యకశిపుడు, యముడు ఇట్లాంటివి వేశాను కానీ అది అప్పటికప్పుడు అక్కడ చెప్పిన డైలాగ్ లేదు, చిన్నవి చెప్పడం తప్ప. నాకు నిజంగా అది కూడా మీరు ఇందాక అన్నట్టు డ్రీమ్ రోల్ అంటే ఆ పౌరాణికం అనేది కూడా ఒకటి చెప్పాలి, ఆ పద్యాలు ఇది చెప్పాలి అని చెప్పి బాగా ఆశతోనే నేను స్టార్టింగ్ నాకు ఈ యాక్టింగ్ ఇది ఏమి తెలియని టైంలో కూడా ఆ ఫస్ట్ సినిమా చెప్పాను కదా, ఆ ఫస్ట్ సినిమా క్యాస్టింగ్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. వైజాగ్ ప్రసాద్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలస గారు, చాలా పెద్ద క్యాస్టింగ్. కవిత గారు, మా ఫాదర్ మదర్ ఏమో కవిత నాజర్ సారు, సుమన్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారనమాట. రాళ్ళపల్లి గారు అంటే వైజాగ్ ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు లొకేషన్లో. రాళ్ళపల్లి గారు, తనికెళ్ళ భరణి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ పౌరాణికం థియేటరు తనికెళ్ళ భరణి గారు డాబా మీద కూర్చొని ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. నేను చూసి సార్ నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టము, పద్యాలు అట్లా నేర్చుకోవాలి, ఇట్లా పాడాలి అనేది ఒకటి ఎప్పటి నుంచో ఉండిపోయింది సార్, రావచ్చా అంటే నేను ఈసారి వచ్చినప్పుడు చెప్తానమ్మా రా అని, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాగ మీట్ అవుతుంటాం మేము, చెప్తాను అప్పుడు రామ్మా. అన్ఫార్చునేట్లీ తర్వాత వైజాగ్ ప్రసాద్ గారు చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల. సో అది ఇంకా అప్పటికి అట్లా అయిపోయింది. అది నేర్చుకున్నాను కొన్ని పద్యాలు లేదు. నేను ఇంకా ఫస్ట్ సర్వైవింగ్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఎప్పుడైతే కొంచెం నేను సెట్ అయ్యి లీజర్గా కొంచెం టైం అయితే పెట్టుకుంటానో అప్పుడు నా డ్రీమ్ రోల్స్, డ్రీమ్ ప్రాజెక్ట్స్, ఇలా డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సూపర్. మేము కూడా దానికోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు లాంటి ఆయన వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అందరికీ ఉండే ఒక లైఫ్లో మనం అచీవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫినాన్షియల్గా, మెంటల్గా మనకి ఏ బాధ, బందీలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం రావాలి. సెట్ అయ్యాక అప్పుడు మనం అనుకున్న ఇన్ని రోజులు కష్టపడింది సెటిల్ అవ్వడానికి, సెటిల్ అయిన తర్వాత మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. సూపర్. సో వాట్ అబౌట్ యూ సార్? డ్రీమ్ రోల్స్, క్యారెక్టర్స్? సార్ లైక్ అర్జున్ గారు said every artist want to be a versatile actor, right? So yeah, same. నేను కూడా ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నానంటే ఐ వాంట్ టు గివ్ 100%. ఆడియన్స్ చూస్తున్నారు అంటే ఇట్ షుడ్ బి లైక్ డిసప్పాయింట్ అవ్వద్దు. దే ఆర్ వాచింగ్ యూ, దే ఆర్ గివింగ్ టైమ్. సో దానికి బ్యాక్గా సంథింగ్ షుడ్ బి. ఓకే అర్జున్ లేదు, నేను అది హిరణ్యకశిపుడిది వేయడానికి కూడా కారణం ఎస్వి రంగారావు గారు ఆ నరసింహుడు చీల్చేది ఉంటుంది కదా, అది నా మరి డెస్టినీయో ఏంటో ఆ భక్త ప్రహ్లాదానే నేను 2-3 టైమ్స్ వేసాను. క్లోజ్ పెట్టుకున్నాను. ఇది మీరు కావాలంటే ఇంటర్వ్యూలో వేసుకో. మీరు చేశారు ఆ భక్త ప్రహ్లాదానే నేను 2-3 టైమ్స్ వేసాను. స్టేజ్ సూపర్ అసలు. అర్జున్ గారు స్టేజ్ మీరే అర్జున్ గారు లుక్ సేమ్, అసలు చాలా డిఫరెంట్ ఉన్నారు. అంటే అది పిచ్చి లేకపోతే ఏంటో మనం ఒకటి పదే కోరుకుంటే అది
వస్తుంది మన దగ్గరికి అనేది అనుకుంటారు కదా, రైట్, అలాంటిది ఉంటుందేమో అని అనుకుంటున్నాను. వస్తుంది అన్న ఖచ్చితంగా, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అండ్ కమింగ్ టు పోచమ్మ బ్యాక్ అగైన్, అంటే వెబ్ సిరీస్లు, థ్రిల్లర్స్ చాలా వచ్చేస్తున్నాయి మధ్యకాలంలో. గెస్సింగ్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. వాట్ అబౌట్ దిస్, అంటే కంటిన్యూటీ ఎలా ఉంటుంది ఎపిసోడ్కి, అండ్ ఎపిసోడ్ ఎండింగ్ ఓపెన్ ఎండ్ వదిలేస్తారా, లేదంటే థ్రిల్ ఎలిమెంట్ ఏమన్నా ఉంది? అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అనే క్లిఫ్ హ్యాంగర్ అయితే పెట్టారు ఉంటుంది సార్. ఎపిసోడ్స్, ప్రతి ఎవ్రీ ఎపిసోడ్. ఎపిసోడ్కి అది ఉంటుంది, ఇంకొకటి engaging ఉంటుంది. ఏ థ్రిల్లరు, ఏ ఇన్వెస్టిగేటివ్ సిరీస్లో అయినా ప్లాట్ ఒకటే ఉంటుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే ఏదన్నా దొంగతనం జరిగి దాని ఇన్వెస్టిగేషన్, సేమ్ ఇదే స్టార్ట్ అయింది. ఏ థ్రిల్లర్ అయినా, ఏ ఇన్వెస్టిగేషన్ తీసుకున్న బేసిక్ ప్లాట్ అదే. కాకపోతే చూపించే విజువల్ బ్యూటీ ఒకటి, స్క్రీన్ ప్లే ఒకటి, అండ్ మ్యూజిక్ ఒకటి, ఇవి మనం డిఫరెంట్గా కూర్చోబెడితే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు. ఓకే, సో ఇద్దరికి కూడా అగైన్ మళ్ళీ అంటే యాజ్ యూ లైక్ యాక్టింగ్ మోస్ట్, యాక్టర్స్గా ప్రూవ్ చేసుకుంటూ యాక్టర్స్గా నిలబడుతున్నారు కాబట్టి, సినిమా మీద పిచ్చి ఉంది కాబట్టి, మనకి సినిమాలు రెగ్యులర్గా సినిమాలు చూస్తాం. ఖచ్చితంగా సినిమా వస్తే థియేటర్కి వెళ్ళి చూసే ఆనవాయితీ మనది, బికాస్ వీ లైక్ వాచింగ్ మూవీస్ ఆన్ బిగ్ స్క్రీన్స్. అదర్ ఆడియన్స్ కంపేర్ చేసుకుంటే తెలుగు వాళ్ళే ఎక్కువ. సో అలా మీకు రీసెంట్గా చూసిన ఫిలిమ్స్లో దిస్ వాజ్ ద అబ్సల్యూట్ ఫిలిం ఐ వాచ్డ్ అని అనిపించిన సినిమా ఏంటి? లైక్ ఐదర్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫుల్ కంటెంట్లో దిస్ ఈస్ ద ఫిలిం, ఇది కదా సినిమా అనిపించిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. అలా మీరు రీసెంట్ వాచ్లో వాట్ ఈస్ యువర్ లిస్ట్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిలిం దట్ యూ వాచ్? రీసెంట్ ఫిలిమ్స్లో నాకు అంటే డిఫరెంట్ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ వచ్చి అట్లా వచ్చిన వాటిలో చాలా నాకు డిఫరెంట్ జోనర్స్లో ఫిలిమ్స్ చాలా నచ్చాయి. ఆ డిఫరెంట్ జోనర్స్లో కనుక పిక్ చేసుకొని, నాకు తెలిసి హర్రర్ ఫిలిమ్స్ నా చిన్నప్పుడు భయపడి ఉంటాను. ఆ తర్వాత హర్రర్ ఫిలిమ్స్, ఈ కామెడీ అంతా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ సేమ్ డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్ చేసినా సరే ఎందుకు కొత్తగా ఫీల్ అవ్వలేదు. ఆ జోనర్లో కొత్తగా నేను ఫీల్ అయింది ఏంటంటే, మోహన్ లాల్ గారి అబ్బాయిది ఒకటి వచ్చింది, హర్రర్ మూవీ. అవును, ఆ పేరు కూడా ఏదో డైజరీ. అది నాకు స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ వాళ్ళ మేకప్, ఒక అతను పైనుంచి కింద పడిపోయినప్పుడు మేకప్ వేసారు, ప్రాస్థెటిక్స్, అదొకటి. అండ్ కొన్ని చోట్ల నేను ఇందాక చెప్పాను, వేరే స్క్రీన్ ప్లే, ఆర్ఆర్ మ్యూజిక్ ఉంటే కనుక కూర్చోబెడతారు. అలాంటి చాలా ఉంటాయి అందులో డైజరీస్లో. సూపర్. ఓకే, డైజరీ మీకు ఈ మధ్యకాలంలో హర్రర్ ప్లాట్లో డైజరీస్ ఫస్ట్ నేను చెప్పదలుచుకుంటే. వెరాజ్ మన తెలుగుకి వస్తే కనుక మన కొత్త కుర్రాళ్ళు అందరూ కలిసి ఒకటి చేశారు, ఇంతది సినిమా తెలుగు రీసెంట్ మూవీయా? మరీ రీసెంట్ ఏం కాదు, కొంచెం కొత్త వాళ్ళు అందరూ, పేరు గుర్తు రావట్లేదు. లిటిల్ హార్ట్స్. ఈ బిజీ స్కెడ్యూల్లో కొంచెం ఎక్కువ చూడడం కుదరదు. మనకు వారం చూసే నేమ్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మైండ్లోంచి. అట్లా ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కటి పిక్ చేసి పెట్టుకుంటాను నేను అట్లా. ఓకే. ఇంకొకటి మంచి యాక్షన్ కమ్ స్క్రీన్ ప్లే ప్లస్ మ్యూజిక్ అంటే రైఫిల్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, తెలుగులో చూసా. యాక్చువల్లీ అది మలయాళీ మూవీ అనుకుంటా, తెలుగులో రైఫిల్ క్లబ్ అని ఒకటి ఉంది. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అందరూ సీనియర్ యాక్టర్సే. వాణి విశ్వనాథ్ గారు, మన ర్యాపర్ హనుమాన్ కైండ్ సాంగ్ పాడాడు కదా, హనుమాన్ దురందర్, ఆయన ఒక యాక్టర్గా చేశాడు. మన అనురాగ్ కశ్యప్ ఇస్ ద మెయిన్ విలన్. అది నన్ను అడిగితే హాలీవుడ్ మూవీకి ఏమి తీసుకోదు, అబ్సల్యూట్ సినిమాటోగ్రఫీ బ్రిలియన్స్ అది. సూపర్. సో ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టుకున్నారు రెడీగా అన్ని. అంటే మనకేమనిపిస్తుంది అంటే యాజ్ అన్ యాక్టర్గా, అరే ఇలాంటి ఒక దాంట్లో సినిమాటోగ్రఫీ నచ్చింది, ఒక దాంట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ నచ్చింది, ఇట్లాంటి ఏంటంటే మైండ్లో నుంచి కొన్ని పోవు అనమాట. మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఇక్కడ ఇలాంటిది పడితే బాగుంటుంది కదా, ఇలాంటి ఇవన్నీ కలిపి సజెషన్స్ వెళ్తుంటాయి డైరెక్టర్స్కి. మోస్ట్ ప్రాబ్లీ అడిగితే ఏదన్నా ఇలా ఉంటుందేమో చూడండి అని అంటాను, కానీ
అడగకుండా వెళ్ళి ఇది చేద్దాం అది చేద్దాం అని అన్నెసరీ సజెషన్స్, ఎందుకంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు. రైట్ అది అన్నెసరీ అని నా ఫీలింగ్. సూపర్. మీరు? సార్ ఎనీ లాంగ్వేజ్ ఫైన్ నో. యా, సో నేను అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను సార్ డైరెక్షన్లో అయ్యనం అని ఒక వెబ్ సిరీస్ చూసాను సార్. అది చూసినప్పుడు అందులో ఒక అమ్మాయి మెయిన్ లీడ్ ప్లే చేసింది. ఐ ఫెల్ట్ నేను చేసుంటే అది నాకు వచ్చి ఉంటే బాగుండు. త్రూ అవుట్ ఆ సిరీస్ చూస్తున్నప్పుడు నేను అక్కడ ఉంటూ ఫీల్ అయ్యా, లైక్ ఓకే నేనుంటే ఓకే నేను ఇలా చేసేదాన్ని, అలా చేసింది, నేను నన్ను అక్కడ ఊహించుకున్నా. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అది చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది హౌ ఇది కూడా జనాలకి వెళ్ళబోతుంది అనేది. ఓకే. యా, ఐ ఫెల్ దట్ ఈస్. సో హౌ మెనీ ఎపిసోడ్స్ అన్నా? 5 ఎపిసోడ్స్. Yeah. బింజ్ వాచ్ పక్కా ఉంటుంది స్టార్ట్ చేస్తే. థ్రిల్లర్స్ చూసేవాళ్ళు కొంచెం లైక్ చేస్తారు బాగా. ఓకే. అంటే ఈ మధ్యన అందరూ థ్రిల్లర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీకి అలవాటు పడిపోయి ఇంట్లోనే ఉండి ఓటీటీ చూస్తూ థ్రిల్లర్స్కి అలవాటు పడుతున్నారు. థ్రిల్లర్ని వాళ్ళు ముందే గెస్ట్ చేస్తున్నారు. అవును. అంటే రైటర్ ఎంత గెస్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఒక గెస్ట్లో కథ వచ్చేస్తుంది వాళ్ళు వచ్చి. అట్ మైట్ బి కలెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ ఓన్ స్టోరీ. వాళ్ళే ఒక అరే నేను కథ రాసేస్తున్నాను అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. యూజువల్గా ఇది ఎందుకు జరిగిద్దంటే, నేను తప్పను, యూజువల్గా రైటర్ ఒక కథని, డైరెక్టర్ కానీ ఒక కథని రాసుకొని 1 సంవత్సరం వర్క్ చేసినప్పుడు పదే అది విని పదే దాని మీద వర్క్ చేసినప్పుడు తను ఆ కథని బాగా ప్రేమిస్తాడు. కొంతమంది చేంజెస్ చేస్తారు, కొంతమంది ప్రాక్టికల్గా ఉన్నోళ్ళు మార్కెట్కి తగ్గట్టు ఎలా చేయాలన్న వాళ్ళు చేంజెస్ చేస్తారు, కొంతమంది చేయని వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీ దొరికినప్పుడు తీసేస్తారు దాన్ని. వెరాజ్ కమింగ్ టు ఆడియన్స్ పర్స్పెక్టివ్, వాళ్ళు డిఫరెంట్ అదే జోనర్లో డిఫరెంట్ చూస్తారు కాబట్టి వాళ్ళు గెస్ చేసేస్తారు. రైటర్ అవన్నీ చూడరు కదా, వాళ్ళు ఒక కథ మీద కూర్చొని చేసినప్పుడు ఆ లోపు చాలా రిలీజ్ అయిపోయి ఉంటాయి. అవును. వీళ్ళు సింపుల్గా గెస్ చేస్తారు, 5 చూస్తారు కాబట్టి. సో అదొకటి. ఏదైనా తీసేటప్పుడు అలాంటి జోనర్స్ వచ్చాయా లేదా అప్డేట్ అయ్యి మన టైం జోన్, దాన్ని రిలీజ్ టైం జోన్ పెట్టుకున్నప్పుడు అంటే ఇంకో 6 months ఫ్యూచర్ 6 monthsలో ఇలాంటిది ఏమీ రాకుండా మనం కొత్త పాయింట్ ఏమైనా చెప్పగలుగుతామా, ఇలాంటివి ఏమైనా కన్సిడర్ చేసుకొని అలాంటి దృష్టిలో పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే. సో అప్పుడు మీ సిరీస్కి వచ్చినప్పుడు ఇది గెస్ట్ చేయగలుగుతారా, గెస్ట్ చేయలేరా మీ ఒపీనియన్లో? కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే వీడే చేశాడు అనేది వెళ్తుంది కానీ అట్లా కొన్ని ఉండవు అనమాట. మళ్ళీ అట్లా 100 people'sలో లైక్ ఒక కొంతమంది గెస్ట్ చేయొచ్చు, ఇట్స్ వెరీ న్యాచురల్ నో. ఓకే. సో రిమైనింగ్ పీపుల్ గెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు. సో యా, అంటే 5 episodes పెట్టారు కదా, ఈచ్ ఎపిసోడ్ టైం పీరియడ్ రన్ టైం ఎంత ఉంటుంది? 25 to 30? లెస్ దెన్ అంతే, 25 to 30, అరౌండ్ 25 to 30. అంటే డైరెక్ట్ మీరు అనుకున్నప్పుడే యూ ఫీల్ట్ లైక్ ఇది ఓటీటీకి వెళ్దామా లేదంటే బిగ్ స్క్రీన్కి, ఓటీటీ కోసం తీసి బిగ్ స్క్రీన్కి వచ్చిన సినిమాలు కూడా అండ్ ఛానల్ డిసైడెడ్ దట్ విల్ డూ అ వెబ్ సిరీస్. అంటే వెబ్ సిరీస్ తీసిన తర్వాత చాలా అద్భుతంగా వచ్చింది, ఎందుకు వై కాంట్ ఇట్ గో టు బిగ్ స్క్రీన్స్? మేబీ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు తీసుంటే అన్న అది ఉండేదేమో. బట్ ఆహా దే డిసైడెడ్ టు డూ ఇట్ విత్ యాజ్ అన్ వెబ్ సిరీస్ కాబట్టి. Part 2 ఉంటుందా? డిపెండ్స్. లీడ్ ఇస్తున్నారు. హిట్ అయితే కనుక డెఫినెట్లీ దర్ విల్ బి పార్ట్ 2. రైట్ అన్న. సో పోచమ్మ నేను అనుకోవడం ఇట్ విల్ బి లైక్ ఎ బిగ్గెస్ట్ సిరీస్, ఎందుకంటే డిఫరెంట్ ఉంది. అంటే మేము ఇందాక చెప్పినట్టుగా పోచమ్మ అనే టైటిల్ ఉంది అండ్ అదర్ క్యారెక్టర్స్ విచ్ యూ ఆర్ సేయింగ్ అబౌట్ ఆల్ ద అదర్ థింగ్. సో నాకు ఎందుకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్ మీకు పడింది అనే ఫీల్ ఉంది. అండ్ ఆల్సో దిస్ సిరీస్ విల్ గివ్ యూ దట్ ఇద్దరికి కాదు నాకు చేసి, అంటే స్నేహ అండ్ సార్ వాళ్ళిద్దరికి కూడా మంచి అప్లాజ్ ఉంటుంది అనేది క్లారిటీ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ యూ, ఫర్ పోచమ్మ అండ్ శ్రీరంగారావు గారు. మీరు ఎప్పటికైనా చేయాలి, ఎందుకంటే చాలా తక్కువ మంది అనుకుంటారు అలాగా. అంటే అలా అని కాదు సార్, అదే నేను ఇందాక చెప్పినట్టు నేను నిజంగా ఫినాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అయ్యి బాగా వర్స్టైల్ యాక్టర్గా పేరు వచ్చి నిజంగా ఎదిగితే లైఫ్లో, కానీ అంటే నాకు నేను టైం పెట్టుకొని నా డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేసే స్టేజ్కి వచ్చి చేసుకుంటే కనుక ఐ విల్ డెఫినెట్లీ అటెంప్ట్. బట్ అట్ ద సేమ్ టైం సూట్ అయ్యి
నేను అట్లాంటి చేయగలిగే బాడీ లాంగ్వేజ్లు అన్నీ పర్ఫెక్ట్గా క్యాచ్ చేసి మ్యాచ్ అయితే కనుక ఐ డెఫినెట్లీ డూ. ఓకే లేకపోతే నేను ఎవరైనా అట్లా మ్యాచ్ అయ్యే వాళ్ళని చూసి వాళ్ళతో తీమన్నా సరే ఐఎమ్ రెడీ. ఓకే సూపర్. అదైతే చేస్తాను, అదైనా చేస్తాను, ఇదైనా చేస్తాను. ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి అడుగుతాను అని. అది అంటే కామన్గా అడుగుతాం, అది మాకు అందరికీ. అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మా అందరికీ చాలా గట్టిగా ఉన్నాయి, డౌటే లేదు. ఇట్స్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ హార్డర్, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే క్లైమాక్స్లో దెర్ ఇస్ సమ్ డిఫరెంట్, అంటే ఫ్యాన్ స్టఫ్ కోసం అది ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎంజాయ్ చేయబోతారు, అదొక్కటి మాకు. అంటే మీరు ఇప్పుడు దాకా శరత్ సార్ని ఒక్కో సినిమా పేరు చెప్తే ఆయన పర్సనాలిటీ ఒక్కొక్కటి గుర్తొస్తుంది. వెరస్ ధ్రువ చెప్తే బాడీ గుర్తొస్తుంది మీకు, రంగస్థలం చెప్తే యాక్షన్ పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది, అండ్ ఆరెంజ్ చెప్తే కోర్స్ స్టైల్ గుర్తొస్తుంది, అండ్ రచ్చ ఇవన్నీ చెప్తే యాటిట్యూడ్ గుర్తొస్తుంది, ఎవడు కానీ ఇవన్నీ యాటిట్యూడ్ గుర్తొస్తుంది, ఆయన నించిన స్టైల్ కానీ ఇవన్నీ. మీరు ఇవన్నీ కలిపి ఒకటే సినిమాలో నాకు తెలిసి ఇంతవరకు చూసుంటారు. వెరస్ గేమ్ చేంజర్లో కూడా ఒక సెటిల్గా కలెక్టర్ హోదాలో ఉండి ఫైటింగ్ చేసే మాస్ ఏముండదు, కానీ ఈ తరహా ఇది ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క సింగిల్ వేరియేషన్ మీద ఆయన ఇప్పుడు వరకు చేశారు, కానీ అన్నీ చూసుంటారు. మీరు ఫస్ట్ చిక్రీ సాంగ్ చూసుంటే చూడండి, విలేజ్ గెటప్లో చాలా స్టైలిష్గా యాటిట్యూడ్ అంత భలే ఉంటుంది చిక్రీ సాంగ్. రై రై రారా ఫుల్ మాస్ కనపడుతుంది. మీరు మొన్న ఆయన బర్త్డేకి గ్లిమ్స్ రిలీజ్ అయింది, బాడీ యాక్షన్ అంతా నిజంగా ఒక హనుమంతుడు వచ్చి నిలబడితే ఎలా ఉంటాడో. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇందాక చెప్పినట్టు క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా మాకు ఒకటి వినబడింది క్లైమాక్స్ గురించి చూస్తారు. అలాగే బుచ్చిబాబు గారు క్లైమాక్స్ విల్ బి డిఫరెంట్ కాబట్టి. అంటే నేను పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నా. అలాగా పర్ఫార్మెన్స్, యాక్షన్, స్టైలు, యాటిట్యూడ్ మొత్తం అన్నీ, అంటే అదే ఒక సినిమా చూసి వచ్చాక మైండ్లో మనకి ఒకటే గుర్తుండిపోద్ది ఎప్పటికైనా. ఇప్పుడు ధ్రువ వచ్చి 2 ఏళ్ళు అయింది. ధ్రువ అనగానే మీరు ఈధర్ అరవింద్ స్వామి గారు గుర్తొస్తారు, లేదా రామ్ చరణ్ గారు బాడీ గుర్తొస్తుంది. ఫస్ట్ పాయింట్ వాట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ ఇస్ అది. రంగస్థలం అనగానే సుకుమార్ గారు ఆబ్వియస్లీ, అండ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్. ఇట్లాగా ఈ పెద్ద చూసి వచ్చాక జనాలకి బయటికి ఈ దేనికి దానికి డిఫరెన్స్ అయిపోతారు. ఒకళ్ళు బాడీ గురించి మాట్లాడతారు, ఒకళ్ళు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. అట్లా కంప్లీట్ చరణ్ గారిని కంప్లీట్ ప్యాకేజ్ లాగా అందులో మీరు అన్నీ కలిసి చూడొచ్చు. మీకున్న కాంబినేషన్ సీన్స్ ఓకే సూపర్ రైట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ పోచమ్మ. అండ్ డాల్బీ అట్మాస్లో సౌండ్ ఖచ్చితంగా మేము స్పీకర్స్లోనే చూడాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చాలా విషయాలు చెప్పారు. అండ్ ఆల్సో హోపింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు బీ ఇన్ యువర్ లైఫ్ అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.